మా ఊరు చిన్నదే, కాని ఆ ఊర్లో జరిగిన సంఘటనలు మాత్రం ఇప్పటికీ మా గుండెల్లో గడ్డకట్టినట్టే ఉంటాయి. ఇదేదో సినిమాల కథ కాదు, నిజంగా మేం చూసిన భయం. మొదట ఒక వార్త వచ్చింది, పక్కపల్లెలో కొత్తగా పెళ్లైన ఒక అమ్మాయి చనిపోయిందని. మొదట అందరూ అది ప్రమాదం అనుకున్నారు. అడవికి దగ్గరగా పొలాల దారి ఉంది కదా, అక్కడ జారి పడిపొడి చనిపోయిందేమో అనుకున్నారు. కాని 3 రోజులు గడవకముందే ఇంకో వార్త వచ్చింది. మరో గ్రామంలో కూడా కొత్తగా పెళ్లైన అమ్మాయి చనిపోయింది. అప్పుడు కూడా ఎవరూ పెద్దగా అనుమానం పెట్టుకోలేదు, యాదృచ్ఛికమేమో అనుకున్నారు. కాని 3ఓసారి అదే జరిగింది. 3ఓ గ్రామం, 3ఓ అమ్మాయి, మళ్ళీ కొత్తగా పెళ్లైనదే. అప్పుడు మాత్రం అందరికీ ఒకటే అనుమానమొచ్చింది, ఇది యాదృచ్ఛికం కాదు, ఎవరో ఒకడు కొత్తగా పెళ్లైన ఆడవాళ్లనే టార్గెట్ చేస్తున్నాడు. ఆ మాట ఊర్లలో పాకేసరికి భయం మొదలైంది. సాయంత్రం 6 దాటితే రోడ్లు ఖాళీ. కొత్తగా పెళ్లైన అమ్మాయిలను వాళ్ల ఇంటివాళ్లు ఒంటరిగా బయటకు పంపడమే మానేశారు. రాత్రిళ్ళు కుక్కలు మురుగుతున్న శబ్దం కూడా వినిపిస్తే ప్రజలు కిటికీలు మూసేసుకునేవాళ్లు. పోలీసులు వచ్చారు, విచారణ మొదలైంది. కాని సమస్య ఏమిటంటే ప్రతి కేసు వేరే గ్రామంలో జరిగింది. ఏ క్లూ లేదు, ఏమాత్రం ఆధారం లేదు. ఆ హత్యలు జరిగే ముందు ఆ ఊర్లోకి కొత్తగా ఎవరైనా వచ్చారో లేదో కూడా ఎవరికీ గుర్తులేదు. ఇలా నెలలు గడిచాయి, కాని హత్యలు ఆగలేదు. 1, 2, 5, 10, చివరికి సంఖ్య 18 చేరింది. 18 కొత్తగా పెళ్లైన మహిళలు. అందరి కుటుంబాలు కూలిపోయాయి. అందరూ ఒకటే ప్రశ్న అడిగేవాళ్లు, ఆ రాక్షసుడు ఎవరు? పోలీసులు ఒక్కో గ్రామంలో విచారణ చేశారు. అక్కడే ఒక విషయం వాళ్లకు కనిపించింది. ప్రతి కేసులో కూడా ఒకే విషయముంది. ఆ హత్య జరిగిన రోజు ఆ గ్రామంలో ఒకే ఒక వ్యక్తి కనిపించేవాడు. అతని ఎవరంటే ఒక సాదాసీదా గ్రామస్థుడు. పేరు రమణ. రమణ ఎప్పుడూ చాలా సాధారణంగా ఉండేవాడు. పొలాల్లా పనిచేసేవాడు, కొన్నిసార్లు కూలీగా వెళ్లేవాడు, కొన్నిసార్లు దేవాలయం దగ్గర కూడా కనిపించేవాడు. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడడు, కాని అందరికీ తెలిసిన వ్యక్తే. అందుకే ఎవరూ అనుమానించలేదు. పోలీసులకు మొదట ఇది యాదృచ్ఛికంలానే అనిపించింది. ఎందుకంటే రమణ చాలా చోట్ల పనిచేసేవాడు, అందుకే అతను ఆ ఊర్లలో కనిపించడం సహజమే. కాని ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రం ఆ విషయాన్ని వదల్లేదు. అతను పేరు శివకుమార్. ఆయన ఒక్కో కేసు ఫైల్ మళ్లీ మళ్లీ చదివాడు. ప్రతి తేదీ, ప్రతి గ్రామం, ప్రతి వివరాన్ని చూశాడు. చివరికి ఒక మ్యాప్ తీసుకుని అన్ని హత్యలు జరిగిన ప్రదేశాలు గుర్తుపెట్టాడు. ఆ మ్యాప్ చూసి అతనొక్కసారిగా నిలిచిపోయాడు. ఎందుకంటే ఆ ప్రదేశాలన్నీ ఒకే దారిలో ఉన్నాయి. ఆ దారి ఎక్కడికి వెళ్తుందో తెలుసా? మా ఊరికి. అంటే ఆ రాక్షసుడు బయటివాడు కాదు, మన ఊరిలోనే ఉన్నాడు. ఆ విషయం తెలిసాక పోలీసులు మౌనంగా విచారణ మొదలుపెట్టారు. రమణను గమనించడం మొదలుపెట్టారు.